Hello my dear friends, welcome to IC. Welcome to the Hindu editorial analysis come vocabulary enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 16th మార్చ్కి సంబంధించినటువంటి కంటెంట్ని మీ ముందుకి క్యూరేట్ చేసి తీసుకురావడం జరిగింది. అగైన్ ఎప్పట్లానే మనం రివిజన్, ఎడిటోరియల్, vocabulary అండ్ అసైన్మెంట్తో మన సెషన్ అయితే ఈరోజు డిస్కస్ చేద్దాం. సో నిన్న ఏదైతే అసైన్మెంట్ ఆఫ్ ద డేగా ఇచ్చున్నామో దానికి సంబంధించినటువంటి సొల్యూషన్తో మన సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం. రైట్, దోస్ హూ హ్యావ్ అటెంప్టెడ్ చాలామంది ట్రై చేశారు. ఐ అప్రిషియేట్ దెమ్. దోస్ హూ హ్యావ్ కాంట్రిబ్యూటింగ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తున్నారు. ఐ అప్రిషియేట్ దెమ్. చేస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. సో ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారో దాన్ని కూడా గుర్తించండి. రైట్, చాలామంది తప్పు ఆన్సర్స్ పెట్టారు. సో ఇప్పుడు ఎవరెవరైతే ఆన్సర్స్ తప్పులు పెట్టారో వాళ్ళని రెక్టిఫై చేసే ప్రయత్నం చేయండి. ఒకరో ఇద్దరు కరెక్ట్గా పెట్టినట్టున్నారు, మిగతా వాళ్ళందరూ రాంగ్ పెట్టారు. బట్ ఇట్స్ గుడ్ దట్ యు ఆర్ కాంట్రిబ్యూటింగ్. పార్టిసిపేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. పార్టిసిపేట్ చేసినప్పుడే మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. రైట్, సో అదే దాంతో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో అందరూ ఒకసారి జాగ్రత్తగా గమనించండి, ఎవరెవరైతే ఆన్సర్స్ చేశారో చేయలేకపోయారో. రైట్, అందరూ కూడా ఒకసారి చూద్దాం, దీన్ని సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, అసైన్మెంట్ సొల్యూషన్లో మనకి వర్డ్ ఏంటమ్మా? 10 లెటెడ్ వర్డ్ కదమ్మా, 10 లెటెడ్ వర్డ్. ఎస్. సో అది నౌన్గా ఫంక్షన్ అవుతుంది, అడ్జెక్టివ్గా ఫంక్షన్ అవుతుంది, అడ్వర్బ్గా ఫంక్షన్ అవుతుంది, వర్బ్గా ఫంక్షన్ అవుతుంది అన్నట్టుగా మనకి క్లూ ఇవ్వడం జరిగింది. ఏ రైడ్ ఆన్ సంబడీస్ బ్యాక్. బ్యాక్ మీద, షోల్డర్స్ మీద కానీ. రైట్, మనం చెప్పుకున్నాం కదా, ఆర్మ్స్ని మనం చిన్నపిల్లల్ని పట్టుకొని ఏదైతే రైడ్కి తీసుకువెళ్తామో, రైట్, వారిని ఊరేగిస్తాం. ఊరేగించడం అంటే వాళ్ళు తీసుకెళ్ళి విల్ గో ఫర్ రైడ్. రైట్, రైడ్ అంటే పట్టుకొని తిరగడం. సో ఆ కాంటెక్స్లో వీ కాల్ ఇట్ as పిగ్గీ బ్యాక్ అంటామమ్మా. ఓకే, PIGGY, ఇక్కడ బి రావాలమ్మా. BA బ్యాగా, PIGGY రావాలి. పిగ్గీ, అదే కదా మీనింగ్ వర్డ్. రైట్, పిగ్గీ బ్యాక్ అని రావాలి. సో దట్ వాజ్ యువర్ ఆన్సర్ యాక్చువల్లీ, పిగ్గీ బ్యాక్. PIGGYBACK, పిగ్గీ బ్యాక్. 1 2 3 4 5 6 7 8 9 లెటర్స్ వచ్చాయండి. ఓకే, క్వశ్చన్ ఏమైనా రాంగ్గా పడిందా? సో క్వశ్చన్ ఏదో రాంగ్గా పడినట్టుగా అనిపిస్తుంది. సో ఇట్స్ పిగ్గీ బ్యాక్ అనే మన ఆన్సర్ అమ్మా. ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ పిగ్గీ బ్యాక్, PIGGYBACK. అది ఒకసారి చెక్ చేసుకోండి. రైట్, సో కమింగ్ టు దిస్ యువర్ ఇది పిల్లర్ కదా, ఇక్కడ వరకు అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. సో పిగ్గీ బ్యాక్ ఈజ్ యువర్ ఆన్సర్. దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేసుకోండి. ఇక్కడ వై అనవసరంగా పడిపోయిందమ్మా, అదొక్కటే రాంగ్, ఇంకేం లేదు. YBACK సరిపోయింది. ఇక్కడ C ఉండాలి, K ఉంది, అంటే ఒక్క జస్ట్ వై. ఓకే, చిన్న ప్రింటింగ్ మిస్టేక్లో ఉంది అది. సో ఎనీవేస్, దీన్ని బేస్ చేసుకొని మనం పిగ్గీ బ్యాక్ని నౌన్ గాను, అడ్జెక్టివ్ గాను, అడ్వర్బ్ గాను, వర్బ్ గాను కూడా వాడతాం. రైట్, టు డాష్ ద ఎలక్షన్స్ ద రామ్నాథ్ కోవింద్ కమిటీ has suggested that the president through a dash issued on the first sitting of the Lok Sabha post general elections at an appointed date అంటున్నాడు. సో టు అన్నది మనం ఇన్ఫినిటివ్ కదా, ఇది టు అన్నది ప్రిపోజిషన్ కాదు, అంటే ఖచ్చితంగా ఇక్కడ వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. డాష్ ద ఎలక్షన్స్, ద ఎలక్షన్స్ అన్నది నౌన్, అంటే ఈ వర్బ్ యొక్క ఆబ్జెక్ట్ ఇది కదా. త్రూ అ డాష్ ఇష్యూడ్ అన్నాడు. ఓకే, అంటే ఇక్కడ మళ్ళీ సింగులర్ నౌన్, అది కూడా ఏ ఇచ్చాడు అంటే ఏంటమ్మా? వవెల్ సౌండ్ ఉండాలా, కాన్సనెంట్ సౌండా? వవెల్ సౌండ్ ఉండకూడదు. వవెల్ సౌండ్ ఉంటే యాన్ రావాలి కదా, అంటే ఇది ఖచ్చితంగా కాన్సోనెంట్ సౌండ్. కాన్సోనెంట్ సౌండ్తో వచ్చేటువంటి సింగులర్ నౌన్. ఓకే, ఇన్ఫర్మేషన్ వవెల్ సౌండ్ కదా. ఎలిమినేట్, ఎఫిడవిట్ ఏ వవెల్, ఎలిమినేట్, అంతేనా? ఏ అన్నది వవెల్ సౌండే కదమ్మా, ఇది వవెల్ సౌండే. తర్వాత మిగిలినవి రెండే, నోటీసు, నోటిఫికేషన్. రైట్, అయితే స్ట్రాటజిక్ అన్నది యాడ్జెక్టివ్ కదా. స్ట్రాటజీ ఏమో, స్ట్రాటజీ ఈజ్ నథింగ్ బట్ యువర్ నౌన్. స్ట్రాటజైజ్, స్ట్రాటజైజ్, దిస్ ఈజ్ యువర్ వర్బ్. స్ట్రాటజిక్, వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్, అంతేనా? స్ట్రాటజిక్, స్ట్రాటజీ, స్ట్రాటజైజ్. ఓకే, దాన్ని బేస్ చేసుకొని మీరు ఆన్సర్ చేయాలి కదా. సో ఇప్పుడు స్ట్రాటజిక్ యాడ్జెక్టివ్ కాబట్టి మనకు కావాల్సిన V1 కాబట్టి ఇది కూడా ఎలిమినేట్. ఇంకా మిగిలింది సింక్రనైజ్, నోటిఫికేషన్. ఇప్పుడు చదవండి ఒకసారి పెట్టి. టు సింక్రనైజ్ ద ఎలక్షన్. సింక్రనైజ్ అంటే అన్నిటినీ కలిపి సైమల్టేనియస్గా. ఇప్పుడు ఆ కమిటీ ఎందుకు ఫామ్ అయింది? సైమల్టేనియస్గా అన్ని ఎలక్షన్స్
చేయడం ఏర్పాటు అవుతుందా లేదా, వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి నినాదంతో రామ్నాథ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్స్ అనమాట. ప్రెసిడెంట్ త్రూ అ నోటిఫికేషన్ ఇష్యూడ్ ఆన్ ద ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ ద లోక్సభ, అంటే డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అది చెక్ చేసుకోండి, రైట్. సో ఎలా ఎలిమినేట్ చేయాలన్నది మనకి చాలా ఇంపార్టెంట్, రైట్. సో దీన్ని బేస్ చేసుకుని మీరు ఆన్సర్ చేయొచ్చు, రైట్. మీనింగ్ఫుల్గానే ఉంది, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా మనకి సెట్ అయింది, రైట్. సో ఆల్వేస్ యూ హ్యావ్ టు లుక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో ఫస్ట్ మనం ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేయాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో ఎలిమినేట్ కాకపోయినప్పుడు, మిగిలిపోయినప్పుడు, అప్పుడు మనం వీ హ్యావ్ టు గివ్ ద వెయిటేజ్ టు ద మీనింగ్, రైట్. మొత్తాన్ని ఒకసారి పెట్టి చదివి మనం దాన్ని కరెక్ట్గా ఉందో లేదన్నది, రైట్, చెక్ చేసుకుంటే సరిపోతుంది, రైట్. దట్ ఈస్ అబౌట్ ఎడిటోరియల్ లైక్ అసైన్మెంట్ సొల్యూషన్. నౌ వీ విల్ టాక్ అబౌట్ రివిజన్ వొకాబులరీ. రివిజన్ వొకాబులరీని ఒకసారి ఫాస్ట్గా చూద్దాం. అపీజ్ అన్నాడు కదమ్మా, అపీజ్ అన్నది ఏంటి, వర్బ్ కదా. అపీజ్ చేయడం అంటే ఏంటమ్మా, బుజ్జగించడం అని చెప్పుకున్నాం కదా. అపీజ్ చేయడం, కామ్ చేయడం, రైట్. ప్లకేట్ అనొచ్చు కదా, ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. ప్లకేట్ అంటే ఏంటమ్మా, ఇది కూడా వర్బే. ప్యాసిఫై అంటాం, ప్యాసిఫై అన్నా, ఎష్యూఏజ్ అన్నా, ఓకే, మాలిఫై అన్నా, ఇవన్నీ కూడా మనం సినోనిమ్స్గా చెప్పొచ్చు. మాలిఫై, ఎష్యూఏజ్, ప్యాసిఫై, ప్లకేట్, ఓకే. కామ్ డౌన్, ట్రాంక్విలైజ్, ఇవన్నీ కూడా కామ్ డౌన్ అనే మీనింగ్లో వాడతాం, బుజ్జగించడం. తర్వాత కన్సాలిడేట్. కన్సాలిడేట్ అంటే ఏంటమ్మా, ఏకీకృతం చేయడం అని చెప్పుకుంటాం కదా, ఏకీకృతం చేయడం. సో మొత్తాన్ని ఒక దగ్గర క్రోడీకరించడం, కన్సాలిడేట్ చేయడం, రైట్. అంటే యునైట్ చేయడం అని చెప్పచ్చా, కెన్ వి యూజ్ ద వర్డ్ యునైట్ దేర్? ఎస్, యునైట్ చేయటం, ఓకే. యునైట్ అది కూడా వర్బే కదమ్మా, ఇట్స్ ఆల్సో ఏ వర్బ్. అంటే కంబైన్ అనొచ్చు, కంబైన్, తర్వాత బ్లెండ్ అనొచ్చు, మిక్స్ అనొచ్చు, రైట్. కంబైన్, బ్లెండ్, మిక్స్, అమల్గమేట్, ఇవన్నీ కూడా ఒక దగ్గర మనం పెట్టుకోవచ్చు ఈ వర్డ్స్ అన్నిటిని. అమల్గమేట్, ఓకే అమ్మా, రైట్. నెక్స్ట్ డైలెక్టిక్స్. డైలెక్టిక్స్, డైలెక్టిక్స్ ఇస్ అ నౌన్. డైలెక్టిక్స్ అంటే అర్థం ఏంటమ్మా, కౌంటర్ చేయడం. మీరు ఒక థియరీ గురించి మాట్లాడేటప్పుడు, దాని గురించి మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తి దాన్ని కౌంటర్ చేయడం, రైట్. అది అలాగా ఒక డిస్కషన్ లాగా ఫామ్ అవ్వడం, రైట్. మీరు ఒక మాట అనడం, దానికి కాంట్రాస్ట్ చేస్తూ, రైట్, కాంట్రడిక్ట్ చేస్తూ క్వశ్చన్, అంటే ఒక డిబేట్ లాగా అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యువర్ డైలెక్టిక్స్, విచ్ ఈస్ నథింగ్ బట్ డిబేట్ అని చెప్పొచ్చు, డిస్కషన్ అని చెప్పొచ్చు, అది కూడా రీజనింగ్ బేస్, రీజనింగ్ అని చెప్పొచ్చు. లాజికల్గా వెళ్తుంది, ఇల్లాజికల్గా కాదు, రైట్. సో మీకు ఫిలాసఫీలో ఇవి ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఆర్గ్యుమెంటేషన్ అని, అంటే నెగటివ్ కాంటెక్స్లో కాదు, అంటే ఒక కాన్సెప్ట్ డెవలప్ అవ్వడం అనమాట. ఇలా ఎందుకు, ఇలా అయితే ఏమవుతుంది అని వెంటనే క్వశ్చన్ చేయడం, రైట్. మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, దాన్ని కౌంటర్ చేసే స్టేట్మెంట్తో అలా 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 డెవలప్ అవుద్ది అనమాట ఆ చర్చ అన్నది. దట్ ఈస్ కాల్డ్ యువర్ డైలెక్టిక్స్. ఎఫ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఫోర్జ్. ఫోర్జ్ అంటే ఏంటంటే ఫోర్జ్ ద రిలేషన్స్ అంటారు. ఫోర్జింగ్ ద రిలేషన్స్ అంటే స్ట్రెంథెన్, ఫామ్, ఓకే. ఫామ్ ద రిలేషన్ అనే సెన్స్లో వాడతాం. అంటే ఫామ్ అన్నా, బిల్డ్ అన్నా, బిల్డ్ అనొచ్చు కదా, బిల్డ్ అనొచ్చు, ఫామ్ అనొచ్చు, కన్స్ట్రక్ట్ అనొచ్చు కదా, ఎస్టాబ్లిష్ అనొచ్చు, ఇవన్నీ వర్బ్సే. ఎస్టాబ్లిష్ అన్నా, కన్స్ట్రక్ట్ అన్నా, బిల్డ్ అన్నా, ఫామ్ అన్నా, సో ఆల్ దీస్ ఆర్ సినోనిమ్స్, ఓకే. క్రియేట్, కన్స్ట్రక్ట్, ఎస్టాబ్లిష్, క్రియేట్ కూడా చెప్పొచ్చు, రైట్. ఇవన్నీ ఫోర్జ్కి దగ్గరగా ఉండే పదాలు, ఇవన్నీ వర్బ్సే, రైట్. నెక్స్ట్ కంబాట్. కంబాట్ని వర్బ్గా వాడచ్చు, నౌన్గా వాడచ్చు. ఫైట్. కంబాట్ అంటే యుద్ధం, వార్ని తలపించేది, ఓకే. దాన్ని వర్బ్గా వాడేటప్పుడు ఏంటి, యుద్ధం చేయడం. టు ఫైట్ అనే మీనింగ్ వస్తుంది. టు ఫైట్, బ్యాటిల్, కన్ఫ్రంట్, కంటెస్ట్, ఇవన్నీ చూసారా, ఓకే, వర్బ్స్గా చెప్పచ్చు. ఫైట్, బ్యాటిల్ అగెయిన్స్ట్ సంథింగ్, కన్ఫ్రంట్ విత్ సమ్వన్, కంటెస్ట్, తలపడటం, రైట్. స్టిర్, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ పదం అమ్మ. స్టిర్ని మనం వర్బ్గా వాడచ్చు, నౌన్గా వాడచ్చు. స్టిరింగ్ అంటే ఏంటి, జనరల్గా మనం గరిటతో తిప్పుతాం కదా, దాన్ని స్టిర్ అంటారు జనరల్గా మనకు అందరికీ తెలిసిన మీనింగ్. బట్ స్టిర్ని నౌన్గా వాడేటప్పుడు దాని అర్థం ఏంటంటే విపరీతమైనటువంటి కోపంతో యాజిటేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని, ఓకే, స్టిర్ అంటాం. మనకి జాట్స్ రిజర్వేషన్ గురించి మనం మాట్లాడేటప్పుడు హర్యానా ఎలక్షన్స్, హర్యానా స్టేట్కి సంబంధించినటువంటి, రైట్, జేజేపీ అనే పార్టీ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఎడిటోరియల్లో, ఓకే, మనకి వచ్చింది వైలెంట్ స్టిర్ అని వచ్చింది. వైలెంట్ స్టిర్ అంటే
హింసతో కూడినటువంటి రైట్ వ్యతిరేకం, వాట్ వి కాల్డ్ రైట్, వ్యతిరేక నినాదాలని మనం స్టిర్స్ అంటాం. అంటే అప్రోర్ అనొచ్చా, చూసారా అది ఒకటే మిగిలింది మనకి, ఇంకా మిగిలింది అది ఒకటే కదా. సో ఫస్ అనొచ్చు రైట్, అప్రోర్ అన్న, ఫస్ అన్న, డిస్టర్బెన్స్ అన్న, డిస్టర్బెన్స్, ఆర్ యూ కెన్ కాల్ ఇట్ అస్ కమోషన్ అనొచ్చు, కమోషన్ రైట్. ఇవన్నీ కూడా నౌన్స్, కమోషన్. సో డి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇవన్నీ మనకి రైట్ రివిజన్కి సంబంధించినటువంటి వర్డ్స్ రైట్. సో చెక్ చేసుకోండి ఒకసారి, మిగతా వర్డ్స్ కూడా నేను సప్లై చేస్తున్నా సో దట్ మీకు చాలా వర్డ్స్ ఒకే చోట రైట్ యూ కెన్ గ్యాదర్ దెమ్ అండ్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. ఎగ్జామ్లో మనం ఒకటే నేర్చుకుంటాం కానీ చాలా రకాల వర్డ్స్ని కూడా మనం టచ్ చేయాల్సి వస్తుంది. ఇదంతా రివిజన్ పార్ట్లోనే చేస్తున్నాం మనం, అందుకే ఫస్ట్ చదివేటప్పుడు మనం వీటిని డిస్కస్ చేయట్లా. రివిజన్ టైంలో మనకి ఇవి ఎక్స్ట్రా వర్డ్స్ యాడ్ చేయడం వల్ల మీకు అది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది రైట్. నెక్స్ట్ వీ విల్ కమింగ్ టు దిస్ ఎడిటోరియల్. హోమ్ కమింగ్ అనేటువంటి ఒక టైటిల్తో ఈరోజు మనకి ఎడిటోరియల్ కనిపిస్తుంది. హోమ్ కమింగ్ అంటే మళ్ళీ ఇంటికి తిరిగి రావటం, అంటే మనం ఎప్పటి నుంచో మనం ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి మనం ఇంటికి రావడం అనే సెన్స్లో హోమ్ కమింగ్ అంటాం. అంటే ఘర్ వాపస్ అంటాం కదా, హిందీలో ఘర్ వాపస్ అంటారు. అంటే మళ్ళీ మన గూటికి మనం చేరుకోవడం అనే సెన్స్లో వాడుతున్నాడు ఇక్కడ. అయితే ఎవరి గూటికి ఎప్పుడు వచ్చారో ఈ సందర్భం మనం చూద్దాం. ఏపీ సెట్, ఓకే మన గురించే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజకీయ పరిణామాలను ఒకసారి ఈరోజు ఎడిటోరియల్లో డిస్కస్ చేయడం జరిగింది. సో నేషన్ మొత్తం ఈరోజు అందరూ చదువుతారు ఈరోజు ఎడిటోరియల్, హోల్ కంట్రీ. సో ఈరోజు ఫోకస్ అనేది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ మీద ఇవ్వడం జరిగింది, పొలిటికల్ డెవలప్మెంట్స్ రైట్. సో వాట్ ఈస్ దట్, సెట్ అంటున్నాడు. ఏపీ సెట్ అంటే ఏంటమ్మా, సిద్ధం. ఇప్పుడు అందరికీ ఈ పదం బాగా పాపులర్ కదా. సెట్ అంటే రెడీ అని అర్థం, సిద్ధంగా ఉంది, సంసిద్ధంగా ఉంది ఆంధ్రప్రదేశ్. దేనికోసం అమ్మా, ఫర్ ఏ 3 కార్నర్డ్ కాంటెస్ట్. చూసారా కాంటెస్ట్ అంటే ఏంటి, ఎలక్షన్స్ అని, బ్యాటిల్, కాంటెస్ట్ ఇందాక చెప్పుకున్నాం కదా రైట్. సో ఒక కాంపిటీషన్ లాగా రైట్, ఎలక్షన్స్ని ఉద్దేశించి అక్కడ కాంటెస్ట్ అనే పదం వాడాడు. 3 కార్నర్డ్ అంటున్నాడు. 3 కార్నర్డ్ అంటే ఏంటి, త్రిముఖ పోటీ అంటాం తెలుగులో ఏమంటామమ్మా, త్రిముఖ పోటీ. దీని అర్థం ఏంటి అంటే ముగ్గురు మెయిన్ కంటెండర్స్ అన్నట్టుగా రైట్, ముగ్గురు 3 కార్నర్డ్ కంటెస్ట్ ఆఫ్టర్ ద టీడీపీస్ రిటర్న్ టు ద ఎన్డీఏ. మళ్ళీ ఎన్డీఏ గూటికి టీడీపీ చేరినటువంటి నేపథ్యంలో త్రిముఖ పోటీ అయితే ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ దానికి సిద్ధంగా ఉంది అన్నట్టుగా చెప్తున్నాడు రైట్. సో ఒకసారి ఆ డెవలప్మెంట్స్ని ఒకసారి చూద్దాం. మనం చాలా వరకు తెలిసిన విషయాలే ఉంటాయి, మన స్టేట్కి సంబంధించినవి కాబట్టి మనకు చాలా విషయాలు తెలిసే ఉంటాయి. కాకపోతే మనకి ఏమైనా ఇడియమ్స్ కానీ రైట్ వొకాబులరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకోవాల్సిన విషయాలని మనం ఈ ఆర్టికల్ ద్వారా నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పెద్దగా తెలియని కాన్సెప్ట్స్ని మనం నేర్చుకునే అంత స్కోప్ అయితే లేదు, ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్కి రిలేటెడ్ కాబట్టి. ఇక్కడ ఇచ్చిన దానికంటే మనకి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఎక్కువ తెలిసి ఉండొచ్చు. బట్ అగైన్ వీ విల్ ఫోకస్ ఆన్ వొకాబులరీ రైట్. కొత్త వర్డ్స్ కావచ్చు, కొత్త ఫ్రేజల్ వర్బ్స్ కావచ్చు, కొత్త ఇడియమ్స్ కావచ్చు రైట్, వాటిని మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ద భారతీయ జనతా పార్టీ పుల్డ్ ఆఫ్, చూసారా ఇది ఒకటి ఫ్రేజల్ వర్బ్, అ మేజర్ టాక్టికల్ విక్టరీ రైట్, టాక్టికల్ విక్టరీ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఇట్ వెల్కమ్డ్ బ్యాక్ అండ్ ఎ స్ట్రేంజ్ ర్యాలీ. చూసారా మంచి పదాలు వాడాడు, టాక్టికల్ విక్టరీ అని, పుల్డ్ ఆఫ్ అని. ద తెలుగుదేశం పార్టీ, చూసారా ఇక్కడ టీడీపీకి ముందు ఆర్టికల్ దా వచ్చింది. సో ఇవన్నీ మీరు గమనిస్తూ ఉండాలి. సో ప్రతిదీ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి దీన్ని గమనిస్తూ ఉండాలి. ద తెలుగుదేశం పార్టీ అండ్ అ ఫార్మర్ కన్వీనర్, చూసారా కన్వీనర్ అనే పదం, ఆఫ్ ద రూలింగ్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. మళ్ళీ చూసారా ఆఫ్ ద వచ్చింది, చూసారా రూలింగ్ యాడ్జెక్టివ్, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఇన్ న్యూ ఢిల్లీ అండ్ ఫార్మర్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు రైట్. ఇదంతా మీకు తెలిసిందే. సో మొత్తానికి సాధించింది, పుల్ ఆఫ్ అంటే సాధించడం, ఫైనలీ ఇట్ గాట్ సక్సీడెడ్ అని అర్థం, పుల్డ్ ఆఫ్. సో ఎవరైనా పుల్ ఆఫ్ చేయగలిగారంటే సక్సెస్ఫుల్గా దాన్ని అచీవ్ చేశారు అనే సెన్స్లో వి యూజ్ దిస్ ఫ్రేజల్ వర్బ్ పుల్ ఆఫ్. సక్సెస్ఫుల్ ఇన్ అచీవింగ్ సంథింగ్, అకంప్లిషింగ్ సంథింగ్. టాక్టికల్ విక్టరీ అంటే కొంచెం టాక్టిక్స్తో నిండిన అని చెప్పడం. టాక్టిక్స్ అంటే ఏంటమ్మా, వ్యూహాలతో, ఓకే సరైన వ్యూహాలు వేసి విజయాన్ని సాధించగలగడం, దట్ ఈస్ కాల్డ్ టాక్టికల్. టాక్టిక్స్ నౌన్ రైట్, టాక్టికల్ యాడ్జెక్టివ్ రైట్. టాక్టికల్ విక్టరీ అంటున్నాడు ఎక్కడ, ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు, బికాస్ ఇట్ వెల్కమ్డ్ బ్యాక్ ఎస్ట్రేంజ్డ్ ally. ఎస్ట్రేంజ్ అంటే మనతో విడిపోయినటువంటి మన ఫ్రెండ్, యాలీ అంటే ఫ్రెండ్, ఒకప్పుడు మన సత్సంబంధాలు ఉండి మళ్ళీ
చెడిపోయింది రిలేషన్. సో ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు, అంటే డైవర్స్ అయిపోయినట్టుగా. ఎస్ట్రేంజ్డ్ అంటే అర్థం ఏంటమ్మా, మాజీ అయిపోయారు, మాజీ ఫ్రెండ్గా అయిపోయిన వ్యక్తిని మళ్ళీ తన గూట్లోకి మళ్ళీ ఆహ్వానించుకుంది భారతీయ జనతా పార్టీ. ఎవరది? తెలుగుదేశం పార్టీ, మీ అందరికీ తెలిసిందే. అండ్ ఫార్మర్ కన్వీనర్. ఓకే, కన్వీనర్ అంటే ఎవరమ్మా? వన్ హూ కన్విన్స్. కన్వెన్షన్ హాల్ అంటారు కదా, కన్వెన్షన్ హాలు, కన్వీనర్, ఈ పదాలు ఎలా కన్వీన్ అనే పదం నుంచి మనం పుట్టుకొచ్చాయి అనమాట. కన్వీన్ చేయడం అంటే ఏంటమ్మా? అందరినీ ఒక చోటకి తీసుకొచ్చి ఏర్పాటు చేయడాన్ని మనం కన్వీన్ చేయడం, కన్వీనే మీటింగ్ అంటారు. సో ఆ కన్వీన్ చేసే వాడిని మనం కన్వీనర్ అంటాం. ఆ కన్వీన్ జరిగే చోటుని కన్వెన్షన్ హాల్స్ అంటాం. అర్థమవుతుందా? సో కన్వీన్ అంటే ఒక విషయం మీద చర్చించడానికి అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొని రావటం, దాని మీద చర్చించడం, ఒక మీటింగ్ లాగా అరేంజ్ చేయగలడాన్ని కన్వీన్ చేయడం అంటాం. మీటింగ్ హ్యాస్ బీన్ కన్వీన్డ్ అంటాం. సో కన్వీనర్ అనేవాడు కన్వీన్ చేసేవాడిని కన్వీనర్ అంటాం, రైట్. ఆ కన్వీన్ జరిగేటువంటి ప్లేస్ని కన్వెన్షన్ హాల్ అంటాం, రైట్. అది దాని యొక్క యాక్చువల్ సెన్స్, రైట్. ఫార్మర్ కన్వీనర్, అంతకుముందు అతను మాజీ కన్వీనర్గా కూడా పనిచేశారు నేషనల్ మన ఎన్డీఏలో. ఎవరు? ఫార్మర్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు గారు. సో అతను కన్వీనర్గా కూడా పనిచేయడం జరిగింది. విత్ ఏ ఓట్ షేర్ ఆఫ్ ఓన్లీ 0.84% ఇన్ ద అసెంబ్లీ ఎలక్షన్ ఇన్ 2019. యాక్చువల్గా బీజేపీ యొక్క పాత్ర ఆంధ్రప్రదేశ్ స్టేట్లో చూసుకుంటే 2019 ఎలక్షన్స్లో చూసుకుంటే కనుక ఓన్లీ లెస్ దెన్ 1%, అంటే చాలా తక్కువ. అది 1% కంటే తక్కువ నమోదు చేసింది ఓటు శాతం, ఓట్ షేర్ కదా. ద బీజేపీ వాజ్ ఆల్ బట్ రిటర్న్ ఆఫ్ ఇన్ ద స్టేట్. ఆల్మోస్ట్ అది రిటర్న్ ఆఫ్ అనేటువంటి మళ్ళీ ఒక ఫ్రేజల్ వర్బ్ని రాయటం జరిగింది. సో రైట్ ఆఫ్ అని అంటాం కదా, రైట్ ఆఫ్. రైట్ ఆఫ్ అంటే ఏంటమ్మా? తుడిచిపెట్టుకుపోయింది అనే సెన్స్లో వాడతాం. డిస్మిస్ అయిపోయింది, రైట్. డిస్మిస్, ఓకే. డిస్మిస్ అని, డిస్రిగార్డ్ అని, అందరూ దాన్ని మర్చిపోయారు అనేటువంటి సెన్స్లో వాడతాం. ఆల్ బట్ రిటర్న్ ఆఫ్ ఇన్ ద స్టేట్. ఇంకా అదొక్కటే మిగిలిపోయింది, కంప్లీట్గా తుడిచిపెట్టుకుపోయింది అన్నట్టుగానే చెప్పుకోవచ్చు. It was perceived as the party that reneged on its promise to extend the special category status by another 5 years. Okay. It was understood. Perceived అంటే ఏంటమ్మా? మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? Perceived అంటే ఏంటంటే how do you look at that situation? Perceive చేసుకోవడం అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి సెన్స్లో మనం వాడతాం. అండ్ ఏమంటున్నాడు అక్కడ? reneged on, అది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, రెనెజ్డ్ అనేటువంటి వర్బ్కి ఆన్ అనేది ఫిక్స్డ్ ప్రిపోజిషన్, అంటే దాన్ని కాపాడుకోవడం అనే సెన్స్లో. ఓకే, రెనెజ్డ్ ఆన్ అంటే వెనక్కి తగ్గిపోయింది, అది ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయింది అని చెప్పేటప్పుడు రెనెజ్డ్ ఆన్ ఇట్స్ ప్రామిస్ అంటాం. అంటే అది విత్డ్రా అయిపోయింది, ఇట్ వాజ్ నాట్ ఏబుల్ టు కీప్ ఇట్స్ ప్రామిస్. రెనెజ్డ్ ఆన్, రెనెజ్డ్ అనే వర్బ్తో ఆన్ అనేది ఫిక్స్డ్ ప్రిపోజిషన్. సో రెనెజ్ అంటే మనం ఏం చెప్పుకోవచ్చమ్మా? సో డిఫాల్ట్ అని చెప్పచ్చు. అంటే డిఫాల్ట్ అంటే ఎగ్గొట్టడం అనే సెన్స్లో వాడతాం. రీట్రీట్ అంటాం కదా, రీట్రీట్ అంటే విత్డ్రా అయిపోవడం, వెనక్కి తగ్గిపోవడం అనే సెన్స్లో. ఇచ్చినటువంటి ప్రామిస్ని నిలబెట్టుకోలేకపోయింది. ఏంటి ఆ ప్రామిస్? టు ఎక్స్టెండ్ ద స్పెషల్ కేటగిరీ స్టేటస్. మరొక 5 సంవత్సరాలు ఖచ్చితంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ని ఎక్స్టెండ్ చేయాలనేటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. అందువల్ల ఓకే, అది అలా రిజిస్టర్ అయిపోయింది, నిలబెట్టుకోలేనటువంటి పార్టీగా మిగిలిపోయింది అందరి దృష్టిలో. వైల్ మెనీ వ్యూడ్ ద టీడీపీస్ ఎగ్జిట్ ఫ్రమ్ ద ఎన్డీఏ జస్ట్ మంత్స్ అహెడ్ ఆఫ్ ద 2019 ఎలక్షన్స్ యాజ్ టూ లిటిల్ టూ లేట్ గివెన్ ద వైడ్ స్ప్రెడ్ డిస్కంటెంట్ అగెయిన్స్ట్ ద అలయన్స్ ఫర్ బెటరింగ్ ద స్టేట్, ద టీడీపీ మేనేజ్ టు పోల్ almost 40% of the votes despite contesting on its own, but won only 23 of the 175 seats in the assembly. చాలామంది టీడీపీ ఎప్పుడైతే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిందో, అది కూడా 2019 ఎలక్షన్స్ కొన్ని మంత్స్ ఉన్నాయి అనగానే అది ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిందంట. కానీ అప్పటికే జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది. టూ లిటిల్ టూ లేట్. ఓకే, ఇది చాలా మంచి ఎక్స్ప్రెషన్. చూసారా, చాలా చాలా మంచి విషయాలను అయితే నేర్చుకుంటున్నారు ఈరోజు. ఓకే, మనకి ఇక్కడ చూడండి, పుల్డ్ ఆఫ్ అని, కన్వీనర్ అని, ఎస్ట్రేంజర్ అని, ఇట్లా చాలా చాలా విషయాలు మీరు ఈరోజు నేర్చుకుంటున్నారు. టూ లిటిల్ టూ లేట్ అంటున్నాడు అంటే బ్లేమింగ్ సమ్వన్ ఫర్ నాట్ డూయింగ్ ఇనఫ్ టు ప్రివెంట్ ఏ ప్రాబ్లమ్ అండ్ ఫర్ టేకింగ్ యాక్షన్ ఓన్లీ ఆఫ్టర్ ద ప్రాబ్లమ్ హ్యాడ్ బికమ్ వెరీ బ్యాడ్. అర్థమైందా? అంటే ఆ ప్రాబ్లం ప్రివెంట్ చేయడానికి మీరేమీ చేయలేదు,
ఓకే, అంతా అయిపోయాక మీరు ఏదో చేయాలని ప్రయత్నిస్తున్నారు. అంటే స్పందించాల్సిన టైంలో మీరు స్పందించకుండా అంతా జరిగిపోయిన తర్వాత, అంటే అంటాం కదా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అనే సెన్స్లో టూ లిటిల్ టూ లేట్ అనే ఎక్స్ప్రెషన్ని వాడతాం. గివెన్ అంటే అక్కడ ఏంటి, ప్రొవైడెడ్ బేస్డ్ ఆన్ ద కండిషన్. వాట్ ఈస్ దట్ కండిషన్? వైడ్ స్ప్రెడ్ డిస్కంటెంట్. వైడ్ స్ప్రెడ్ అంటే నలుమూలల, వైడ్ స్ప్రెడ్ అంటే బాగా వ్యాప్తి చెందిన. డిస్కంటెంట్ అంటే ఏంటమ్మా, డిస్సాటిస్ఫాక్షన్, అందరిలో అసంతృప్తి అంటాం కదా, దట్ ఈస్ కాల్డ్ డిస్కంటెంట్. కంటెంట్ అంటే ఏంటి? కంటెంట్ అంటే సాటిస్ఫైడ్. కంటెంట్ ఈస్ బేసికలీ మనం నౌన్గా కంటెంట్ అంటే మీనింగ్ వేరు, ఇక్కడ డిస్కంటెంట్ అంటే అర్థం ఏంటమ్మా, అసంతృప్తి, రైట్? డిస్సాటిస్ఫాక్షన్ అంటాం కదా, డిస్సాటిస్ఫాక్షన్ అన్న డిస్కంటెంట్ అన్న సేమ్, రైట్? ఇక్కడ డిస్కంటెంట్ని నౌన్గా వాడాడు. వైడ్ స్ప్రెడ్ అన్నది యాడ్జెక్టివ్, డిస్కంటెంట్ నౌన్. అయితే ఎవరి మీద ఈ డిస్కంటెంట్ వచ్చింది, ఈ అసంతృప్తి అన్నది? అలయన్స్ మీద, వారి కూటమి మీద. అందరిలో ఆల్రెడీ ఒక అసంతృప్తి అన్నది వచ్చేసింది. ఏమని? వాళ్ళు స్టేట్ని మోసం చేశారని. బెట్రేయింగ్ అంటే ఏంటమ్మా, మోసం చేయటం, నమ్మించి మోసం చేశారు, ప్రామిస్ చేసి ప్రామిస్ నిలబెట్టుకోలేకపోయారు అనేటువంటి ఒక భావన అన్నది అందరిలో అసంతృప్తిని అయితే మిగిల్చిందనమాట. అయితే అప్పటికి టీడీపీ మొత్తం మీద 40% ఓట్లని రాబట్టుకోగలిగింది, రైట్? 2019 ఎలక్షన్స్ గురించి ఇవన్నీ మనకు తెలిసినవే, కానీ అదొకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. అంటే ఓట్ షేర్ అన్నది 40% డిస్పైట్ కంటెస్టింగ్ ఆన్ ఇట్స్ ఓన్. అది అలయన్స్ నుంచి బయటకు వచ్చింది కదా, వచ్చి తన మట్టుకు తాను ఎలక్షన్స్లో ఒంటరిగానే పోటీ చేయడం జరిగింది. దాంట్లో 40% ఓట్ షేర్ సంపాదించింది. కాకపోతే ఓవరాల్గా చూసుకుంటే 170 సీట్లకి 23 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. వైల్ యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్స్ జనసేన పార్టీ garnered around 6%, winning one seat. The BJP that contested on its own in 173 of the 175 seats drew a blank. చాలా మంచి పదాలు వస్తున్నాయమ్మా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారా? సో వీటిని అన్నింటినీ ఒక చోట రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. జస్ట్ వినేసి వదిలేస్తే మళ్ళీ మీరు రివిజన్ చేయలేరు వీటిని, రైట్? ఇక్కడ ఏమంటున్నాడంటే 23 సీట్లు వీళ్ళు గెలుచుకున్నారు. అలానే మన పవన్ కళ్యాణ్ గారు తెలిసిందే మీకు, జనసేన పార్టీ మొత్తం మీద ఓవరాల్ ఓట్ షేర్ చూసుకుంటే 6% ఓట్ షేర్ని ఆయన సంపాదించుకోగలిగారు. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఒక సీట్ని మాత్రమే గెలుచుకున్నారు. బీజేపీ ఏదైతే 173 నియోజకవర్గాల్లో నిలబడిందో, ఒంటరిగానే పోటీ చేసిందో, డ్రూ ఏ బ్లాంక్ అంటే కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది, ఒకటి కూడా గెలవలేకపోయింది అని అర్థం. డ్రూ ఏ బ్లాంక్ అంటే ఏంటి? బ్లాంక్ అంటే ఏంటి? నథింగ్ అని, జీరో, నిల్. సో ఏమీ కూడా సాధించలేకపోయింది సీట్స్. ద 5 కార్నర్డ్ కాంటెస్ట్. 5 కార్నర్ అంటే పంచముఖ పోటీ, ఇది త్రిముఖ, ద్విముఖ, పంచముఖ. 5 కార్నర్డ్ కాంటెస్ట్ గేవ్ ద యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సిపి and its leader YS Jaganmohan Reddy an impressive 50% vote share and a brute majority of 151 seats in the assembly. Brute అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా? అబ్సల్యూట్ అనే మీనింగ్ వస్తుంది చూసారా, అబ్సల్యూట్ మెజారిటీ. దాన్నే మనం ఇప్పుడు చూసారా బ్రూట్ మెజారిటీ అంటారు, క్లీన్ మెజారిటీ. ఓకే, సునాయాసంగా 151 సీట్లు రావడంతో పాటు ఓట్ షేర్ కూడా 50%. ఇంప్రెసివ్, అందరూ కూడా మెచ్చుకోదగ్గ ఓట్ షేర్ని అయితే సంపాదించుకోగలిగారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈ 5 అంటే ఓట్లన్నీ చీలిపోయాయి అన్నట్టుగా, రైట్? సో వీళ్ళందరూ యునైట్ అయ్యి ఉంటే, పోటీ ఇద్దరి మధ్య ఉంటే కొంచెం ఓట్స్ ఏమవుతాయి, అటువైపు వెళ్లకుండా పోతాయి. ఇప్పుడు గెలిచింది ఈయనే కాబట్టి మిగతా 4 పార్టీలకు వచ్చిన ఓట్స్ని, సో ఇట్ వోంట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ కదా. సో అదే చెప్తున్నాడు 5 కార్నర్డ్ కాంటెస్ట్. ఓకే, పంచముఖ పోటీని ఉద్దేశించి చెప్తున్నాడు, రైట్? నెక్స్ట్, వైల్ ద ఎగ్జిట్ ఆఫ్ వైఎస్ షర్మిల ఫ్రమ్ ద వైఎస్ఆర్సీపీ నుంచి ఆమె వైదొలిగారు. వైఎస్ షర్మిల గారు, ఆమె అంటే మన ముఖ్యమంత్రి గారి సిస్టర్. షీ ఈజ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డిస్ యంగర్ సిస్టర్, చెల్లెలు కదా. హ్యాస్ గివెన్ ద కాంగ్రెస్ ఏ లైఫ్ లైన్ ఇన్ ద స్టేట్. మళ్ళీ పునర్జీవనం ఇచ్చినట్లుగా ఆమె రాకతో కాంగ్రెస్లో మళ్ళీ జవసత్వాలు అంటారు కదా, జవసత్వాలని మళ్ళీ పెంపొందించేలాగా చేసింది ఆమె ఎంట్రీ, రైట్? ఆమె వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్లోకి పిసిసి అధ్యక్షురాలుగా ఆమె నియమితమైంది. అండ్ హ్యాస్ బికమ్ ద చీఫ్ మినిస్టర్స్ యాచిల్స్ హీల్. చూసారా, మళ్ళీ ఇంకొక ఈడియం వచ్చిందమ్మా. యాచిల్స్ హీల్ అనేది మీకు చాలాసార్లు ఇందులో అడిగాడమ్మా, ఏమంటాం ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో మీకు యాచిల్స్ హీల్ అనేది అన్నాడు, అంటే వీక్ పాయింట్ అన్నట్టుగా చెప్తాం అనమాట. ఓకే, అంటే
జగన్మోహన్ రెడ్డి గారిని క్రిటిసైజ్ చేయడానికి అదొక పాయింట్గా, వీక్ పాయింట్గా చెప్పుకోవచ్చు. యాక్చువలీస్ హీల్ అంటాం, రైట్? దట్ ఇస్ సమ్వన్స్ వీక్ పాయింట్ అని చెప్పేటప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ని వాడతాం, ఈడియంని వాడతాం. ద టీడీపీ రిమైన్స్ ద మెయిన్ అపోజిషన్. ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీయే కొనసాగుతుంది, రైట్? ద ప్రీ డాన్ అరెస్ట్, ఓకే. ప్రీ డాన్ అంటే అర్థం ఏంటమ్మా? ఎర్లీ మార్నింగ్ అన్నట్టుగా. డాన్ అంటే యాక్చువల్గా మార్నింగ్ అని, ప్రీ డాన్ అంటే వేకువజామున, మరీ ఎర్లీ మార్నింగ్స్లో, సూర్యుడు ఇంకా ఉదయించక ముందే అన్నట్టు. ప్రీ డాన్ అరెస్ట్ ఆఫ్ మిస్టర్ నాయుడు బై ఆంధ్రాస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, సిఐడి, సెప్టెంబర్ 9, 2023లో మనకి తెలిసిందే కదా, చంద్రబాబు నాయుడు గారిని సిఐడి డిపార్ట్మెంట్, స్టేట్కి సంబంధించినటువంటి సిఐడి డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసింది. దేని మీదమ్మా? ఓవర్ కరప్షన్ అలిగేషన్స్, ఆరోపణలు ఇన్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేస్ హ్యాస్ వన్ ద 73-year-old 3-time former chief minister considerable sympathy among the states people. సో అలా చేయటం వల్ల ఏమైంది? ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణతో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అలా చేయడం వల్ల ఏమైందమ్మా? అది 73, అంటే ఆయనకి 73-year-old కదా, 73 years ఆయనకి. అలానే 3 times ఆయన చీఫ్ మినిస్టర్గా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. సో ఇది ఒక కన్సిడరబుల్ సింపతి, గణనీయమైనటువంటి అతని మీద ఒక సింపతి అన్నది ప్రజల్లో అయితే నెలకొంది, ఓకే. అందరిలో ఒక సింపతి అయితే రావడం జరిగిందనమాట, రైట్? ఇట్ రిమైన్స్ టు బి సీన్ ఇఫ్ ద యాంటీ జగన్ ఓట్స్ విల్ బి స్ప్లిట్ బిట్వీన్ ద కాంగ్రెస్ లెడ్ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అండ్ ద ఎన్డీఏ. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, యాంటీ జగన్ అంటే అక్కడ అర్థం ఏంటి? యాంటీ ఇన్కంబెన్సీ. నిన్న కూడా మనకి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంటాం, యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్. సో ఇప్పుడు ఎప్పుడైనా ఒక పార్టీ రూలింగ్లో ఉందంటే దానికి వ్యతిరేకత ఎంతో కొంత ఉంటుంది, కాబట్టి ఆ వ్యతిరేకతను మిగతా పార్టీలు క్యాష్ చేసుకుంటాయి, రైట్? వేరే పార్టీ మీద ఇష్టంతో కాకుండా ఈ ప్రభుత్వం మీద కోపంతో వేస్తారు, రైట్? వాటిల్ని అందిపుచ్చుకోవాలని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్, కాంగ్రెస్ అధ్యక్షతన ఉన్నటువంటి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్, అలానే ఎన్డీఏ, ఈ రెండు కూడా రైట్ ఆ ఓట్స్ని చీల్చే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. పాసిబ్లీ డెలివరింగ్ అ విన్ ఫర్ వైఎస్ఆర్సిపి ఆర్ ఇఫ్ దేర్ కుడ్ బి కన్సిడరబుల్ షిఫ్ట్ ఇన్ ద ఇన్కంబెంట్స్ ఓట్ బేస్, minorities, Dalits and backward castes who might view Ms. Sharmila as a bearer of the YSR legacy and give the TDP the advantage in a 3-cornered contest. Okay? ఇప్పుడు ఏమంటాడంటే పాసిబిలీ డెలివరింగ్ ఏ విన్ ఫర్ వైఎస్ఆర్సిపి, యూపీఏకి ఎన్డీఏకి, ఓకే. యాంటీ జగన్ ఓట్స్ ఎలా వెళ్తాయి, ఎలా స్ప్లిట్ అవుతాయి అన్నది ఇట్ రిమైన్స్ టు బి సీన్. అంటే మనం చూడాల్సి ఉంది, ఇంకా ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. ఇట్ రిమైన్స్ టు బి సీన్ అంటే చూడాల్సి ఉంది. పాసిబ్లీ డెలివరింగ్ ఏ విన్ ఫర్ వైఎస్ఆర్సిపి, అయితే వైఎస్ఆర్సిపి గెలుస్తుంది. లేదంటే దేర్ కుడ్ బి కన్సిడరబుల్ షిఫ్ట్, అతనుకున్న వ్యతిరేక ఓటు ఎక్కడికి షిఫ్ట్ అవుతుందమ్మా? ఇన్కంబెంట్స్ ఓట్ బేస్, ఏది? ఈ మైనారిటీలు కావచ్చు, దళిత్స్ కావచ్చు, బ్యాక్వర్డ్ క్యాస్ట్ కావచ్చు, ఓకే. షర్మిలాని ఒకవేళ వైఎస్ఆర్ లెగసీగా వాళ్ళు ట్రీట్ చేసి ఆ ఓట్ షేర్ అన్నది షిఫ్ట్ చేస్తే కనుక తను అవకాశం కోల్పోయే అవకాశం ఉంది, రైట్? అప్పుడు టీడీపీకి ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది, రైట్? అడ్వాంటేజ్ తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే కొంత ఓట్స్ ఈమె చీల్చేస్తే ఈమె వైఎస్ఆర్ లెగసీ అని భావించి ప్రజలు ఈ పర్టికులర్ కమ్యూనిటీస్కి చెందిన వాళ్ళు, మైనారిటీస్ కావచ్చు, దళిత కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కావచ్చు, బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనకబడిన తరగతులకు చెందినటువంటి వాళ్ళు కావచ్చు, వీరందరూ షర్మిలానే వైఎస్ఆర్ లెగసీ వారసత్వంగా ఆమెను అంగీకరిస్తే కనుక ఖచ్చితంగా టీడీపీకి అయితే దాంట్లో అడ్వాంటేజ్ ఉంటుంది. ఇన్ ఏ 3-cornered కాంటెస్ట్, ఈ త్రిముఖ పోటీలో ఖచ్చితంగా టీడీపీకి అయితే అడ్వాంటేజ్ ఉంటుంది. సో వైఎస్ఆర్ షర్మిల ఎంత ఓట్స్ని లాగుతుంది, అతనికి ఉన్నటువంటి అంటే జగన్కున్న యాంటీ కిమ్మసి ఓట్స్ని ఈమె లాగడం వల్ల వీళ్ళకి ఖచ్చితంగా లాభం అయితే ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నాడు, రైట్? ఇదంతా చూడాల్సి ఉంది మనకి, రైట్? జస్ట్ ఒక అనాలిసిస్ మాత్రమే. నౌ లెట్ us లుక్ ఎట్ ద వొకాబులరీ, రైట్? లాంగ్విష్ అంటున్నాడమ్మా, చూడండి. లాంగ్విష్ ఇది వర్బ్గా వాడాడు, ఇక్కడ వర్బ్గా వాడటం జరిగింది. హీ హ్యాస్ బీన్ లాంగ్విషింగ్ ఇన్ జైల్. ఇక్కడ మీనింగ్ ఏమొస్తుంది చూడండి, జైలులో మగ్గాడు, మగ్గడం అంటాం చూసారా, అలా మగ్గిపోవటాన్ని మనం లాంగ్విషింగ్ అంటాం. అంటే టు ఎగ్జిస్ట్ ఇన్ ఎన్
అన్ప్లెజెంట్ ఆర్ అన్వాంటెడ్ సిచ్యువేషన్ ఫర్ ఏ లాంగ్ టైం. చాలా ఇబ్బంది కలిగేటువంటి ఒక సిచ్యువేషన్లో ఉండడాన్ని మనం లాంగ్విషింగ్ అని అంటాం. డెటోరియోరేట్, డిక్లైన్, విదర్, డెకే ఇవన్నీ కూడా క్షీణించిపోతున్నాయి అనేటువంటి సెన్స్లో వాడతాం. రోజు రోజుకి క్షీణించిపోవడం, డిక్లైన్ తగ్గిపోవడం, విదర్ వీక్ అయిపోవడం, ఇవన్నీ ఈ సెన్స్లో మనం లాంగ్వేజ్ అనే పదాన్ని వాడతాం. తర్వాత డిస్కంటెంట్, ఇందాక వచ్చింది అసంతృప్తి అనుకున్నాం కదా, మళ్ళీ వచ్చింది. ఓకే, నౌన్గా వాడాడు ఇక్కడ. డిస్సాటిస్ఫాక్షన్ అని డిస్ఎఫెక్షన్ అని కూడా చెప్పచ్చు. రెండు కూడా డిస్ కదా, డిస్. ఓకే, నెగిటివ్ అనే సెన్స్లో వాడతాం. డిస్ అగెయిన్స్ట్, రైట్. డిస్సాటిస్ఫాక్షన్ విత్ వన్ సర్కమ్స్టాన్సెస్, ల్యాక్ ఆఫ్ కంటెంట్మెంట్. ఇది చాలా ల్యాక్ ఆఫ్ కంటెంట్మెంట్ అంటే తృప్తి లేకపోవడం, అంటే అసంతృప్తి, రైట్. తర్వాత రెస్పైట్, ఇది కూడా డిఫరెంట్ కాంటెక్స్లో డిఫరెంట్ మీనింగ్స్తో వాడచ్చమ్మా. రెస్పైట్ని వర్బ్గా వాడచ్చు, నౌన్గా వాడచ్చు. నౌన్లో రెండు రకాలు ఉన్నాయి. రెస్పైట్ అంటే ఊరట అంటాం, రిలీఫ్ అంటాం చూసారా, ఒక ఊరట. వెన్ యూ ఫీల్ వెరీ రిలాక్స్డ్ ఆర్ రిలీఫ్, దట్ ఈస్ కాల్డ్ రెస్పైట్. అంటే ఇప్పుడు చూడండి ఒకసారి, వీ వర్క్డ్ ఫర్ అవర్స్ వితౌట్ రెస్పైట్, అంటే ఎక్కడ కూడా రిలాక్సేషన్ లేకుండా పనిచేస్తూనే ఉన్నాము, గ్యాప్ లేకుండా, ఇంటర్వెల్ లేకుండా, బ్రేక్ లేకుండా అనే సెన్స్లో. ద ఎగ్జిక్యూషన్ వాజ్ ఓన్లీ రెస్పైటెడ్, ఓకే, ఎ ఫ్యూ మంత్స్. ఓకే, రెస్పైటెడ్ అంటే ఇంటర్వెల్, ఓకే, వాజ్ ఓన్లీ రెస్పైటెడ్ అ ఫ్యూ మంత్స్. అంటే అక్కడ అర్థం ఏంటి, ఇక్కడ మీనింగ్ చూసారా ఎలా వచ్చిందో. ఎగ్జిక్యూషన్ వాజ్ ఓన్లీ రెస్పైటెడ్ ఎ ఫ్యూ మంత్స్ అంటే కొన్నాళ్ళ విరామం ఇచ్చారు అని అర్థం. విరామం ఇవ్వడం, రెస్పైట్ ఇవ్వడం. రెండు, రెస్పైట్కి ఇంకొక అర్థం కూడా ఉంది. హయ్యర్ పనిష్మెంట్ వచ్చినప్పుడు, దాన్ని పనిష్మెంట్ యొక్క తీవ్రతను తగ్గించినప్పుడు కూడా రెస్పైట్ అనే పదాన్ని మనం వాడతాం. అది పాలిటీ కాంటెక్స్లో మీరు నేర్చుకుంటారు. రెస్పైట్ అంటే ఏంటమ్మా, ఒక హయ్యర్ పనిష్మెంట్ వస్తే దాన్ని, ఆ పనిష్మెంట్ యొక్క సివియారిటీని తగ్గించడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 years జైలు టర్మ్ వస్తే దాన్ని 3 years కింద, 4 years కింద తగ్గిస్తే కనుక ఆ సెంటెన్స్ ఏదైతే ఉందో, జైలు సెంటెన్స్ని, దాన్ని తగ్గించడాన్ని మనం రెస్పైట్ అని చెప్పుకోవచ్చు. అంటే అది కూడా ఊరటనే కదా మీనింగ్, కొంచెం ఊరట ఇవ్వడమే కదా, రైట్. మొత్తం మీద రెస్పైట్ అంటే అది, రైట్. నెక్స్ట్ లించ్ పిన్ అన్నాడమ్మా. లించ్ పిన్ అన్నది నౌన్, అంటే ప్రధాన సూత్రధారి అనేటువంటి సెన్స్లో వాడతారు. లించ్ పిన్ అంటే అతనే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అన్నట్టుగా, రైట్. పిల్లర్ అని చెప్పచ్చు, కార్నర్ స్టోన్ అని చెప్పచ్చు, యాంకర్ అని కూడా చెప్పచ్చు. నర్సెస్ ఆర్ ద లించ్ పిన్ ఆఫ్ కార్నర్ స్టోన్స్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ అ పర్సన్ హూ ఆర్ థింగ్ vital, important to an enterprise or organization. Very important to an organization is called linchpin. తర్వాత పోర్టెండ్ అన్నాడమ్మా. పోర్టెండ్ అనేటువంటి పదాన్ని వాడటం జరిగింది. ఓకే, హెరాల్డ్ అనొచ్చు, ఆగర్ అనొచ్చు, ప్రొఫెసై. ఓకే, వర్బ్గా వాడాడు ఇక్కడ. పోర్టెండ్ ఎలా వాడతాం, వర్బ్గా వాడటం. పోర్టెండ్ అంటే ఏంటమ్మా, ఫ్యూచర్లో జరగబోయే దాన్ని కి ఒక ఇండికేషన్, ఒక సూచన లాగా. ఓకే, టు బీ ఏ సైన్ అంటున్నాడు. సైన్ అంటే ఇండికేషన్ అని అర్థం. సైన్ అంటే సంతకం కాదమ్మా, సైన్ అంటే ఇండికేషన్ దట్ సంథింగ్ బ్యాడ్ ఈస్ లైక్లీ టు హ్యాపెన్. ఏదో నెగిటివ్ జరగబోతుంది అన్నటువంటి ఒక సంకేతాన్ని మనం ఏమంటాం, పోర్టెండ్ అనొచ్చు. ఇట్ వాజ్ అ డీప్లీ సూపర్స్టిషియస్ కంట్రీ, సూపర్స్టిషన్స్తో నిండినటువంటి ఒక కంట్రీ, వేర్ ఎర్త్క్వేక్స్ వర్ కామన్లీ బిలీవ్ టు పోర్టెండ్ ద ఎండ్ ఆఫ్ డైనాసిటీస్. అంటే ఒక ఎర్త్క్వేక్ వచ్చిందంటే ఆ డైనాసిటీ అంత ముందిపోతుంది అనేటువంటి ఒక ఇండికేషన్ ఇస్తుంది. నెగిటివ్ ఇండికేషన్ అమ్మ పోర్టెండ్ ఎప్పుడు కూడా నెగిటివ్ ఇండికేషన్ ఇస్తుంది, అంటే నెగిటివ్ కాంటెక్స్లో వాడే వర్బ్ ఇది, రైట్. ప్రొఫెసై, ఆగర్, హెరాల్డ్, రైట్. ఇండికేషన్, నెగిటివ్ ఇండికేషన్. హోస్టేజ్ అన్నాడమ్మా, ఇది మీ అందరికీ తెలుసు, బందీలుగా ఉంచడం. హెల్డ్ హోస్టేజ్ అంటారు, హెల్డ్ హోస్టేజ్. ఓకే, రైట్. క్యాప్టివ్ అనొచ్చు, డిటైనీ అనొచ్చు, ఎక్కడ కదలనివ్వకుండా అతన్ని బందీలుగా ఉంచడం. వన్ హూ ఇస్ టేకెన్ యాజ్ ఏ ప్రిజనర్ బై ఎన్ ఎనిమీ. శత్రు దేశాలు ఒకరిని బందీలుగా ఉంచడాన్ని మనం హోల్డింగ్ హోస్టేజ్ అని చెప్తాం, రైట్. దట్ ఈస్ కాల్డ్ యువర్ హోస్టేజ్. నెక్స్ట్ వాలటైల్ అమ్మ, ఇది యాడ్జెక్టివ్. వాట్ ఈస్ ద నౌన్ ఫామ్, వాలటైలిటీ. దిస్ ఈజ్ యువర్ నౌన్. ఏదైనా వాలటైల్గా ఉందంటే అర్థం ఏంటి, కాన్స్టెంట్గా లేకపోవడం, ఎప్పుడు అన్ప్రెడిక్టబుల్గా ఉండడం, ఏది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియకపోవడం. సో వెన్ సంథింగ్ ఈజ్ వాలటైల్, వాట్ డస్ ఇట్ మీన్? సో ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్ప్రెడిక్టబుల్, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియకపోవడం. ఎక్కువ మనకి ప్రైసెస్, పెట్రోల్ ప్రైసెస్ కావచ్చు,
రైట్. అవి ఎప్పుడు ఎలా ఉంటాయి, వాలటైల్గా ఉంటాయి. ఫుడ్ ప్రైజెస్ రైట్ సడన్గా పెరిగిపోతుంటాయి, సడన్గా తగ్గుతుంటాయి. ఎక్కువగా పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. లైక్లీ టు చేంజ్ సడన్లీ అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా మారిపోవడం. ఎస్పెషలీ బై గెట్టింగ్ వర్స్. ఎస్పెషల్గా వర్సే అవుతుంది ఎక్కువగా మంచి జరగడం కాదు. ఒకేసారి అమాంతంగా రేట్లు అయితే ఇప్పుడు పడిపోవు, పెరిగిపోతూనే ఉంటాయి. రైట్. వేరీ అవుతుంటాయి. వేరియబుల్, అన్సర్టైన్, మెర్క్యూరియల్ అంటే పాదరసం ఎప్పుడు ఎటు వెళ్తుందో తెలియదు అనమాట. అది ఒక్కసారి కానీ పడిపోయింది అనుకోండి, అది దాన్ని ట్రాక్ చేయడం కష్టం అవుతుంది. అన్ప్రెడిక్టబుల్, మనం దాన్ని ట్రేస్ చేయడం కష్టం అవుతుంది. అది సో ఫుడ్ అండ్ ఫ్యూయల్ ప్రైసెస్ ఆర్ వెరీ వాలటైల్ ఇన్ ఏ వార్ సిచ్యువేషన్. దట్ ఈస్ కాల్డ్ యువర్ వాలటైల్. రైట్. వాలటైలిటీ అన్నది దాని నౌన్ ఫామ్, వాలటైల్ అన్నది యాడ్జెక్టివ్గా మనం చెప్పుకోవచ్చు. అంటే స్థిరత్వం, అస్థిరంగా ఉండడం అనే సెన్స్లో రైట్ మనం చెప్పుకుంటాం. ఓకే. నెక్స్ట్ లాగ్ అన్నాడమ్మా. లాగ్ని మనం నౌన్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు. మళ్ళీ లాగ్ అంటే ఒక వుడెన్ ఇలా ఉంటుంది చూసారా, దీన్ని లాగ్ అంటాం. తేలుతూ ఉంటుంది వాటర్లో. మీకు మనం పుష్ప సినిమా దున్నలు అంటామా, దొంగలు అంటాం కదా, దొంగల్ని మనం లాగ్స్ అంటాం. దుంగ రైట్. ఎర్రచందనం దొంగలు అంటారు కదా. సో ఆ దొంగని మనం లాగ్ అని నౌన్గా చెప్పొచ్చు, కానీ వర్బ్గా కూడా వాడచ్చు. రైట్. లాగ్డ్ ఇన్ అంటాం కదా, లాగిన్, లాగౌట్, అందులో లాగ్ అనేది వర్బ్. చూడండి, ద బెటర్ బిజినెస్ బ్యూరో హ్యాస్ లాగ్డ్. చూడండి ఇక్కడ వర్బ్గా వాడాడు. హ్యాస్ ప్లస్ V3, ఇది హెల్పింగ్ వర్బ్ అండ్ దిస్ ఈజ్ యువర్ మెయిన్ వర్బ్ కదా, మెయిన్ వర్బ్. మోర్ దాన్ 90 కంప్లైంట్స్, 90కి పైగా కంప్లైంట్స్ని రిజిస్టర్ చేసింది. లాగ్డ్ అంటే రిజిస్టర్ చేయడం, రికార్డ్ చేయడం, నోట్ చేయడం. రైట్. ట్యాబ్యులేట్ అన్నా, నోట్ అన్నా, జాట్ డౌన్ అన్నా, రికార్డ్ అన్నా, రిజిస్టర్, ఇవన్నీ వర్బ్స్ అమ్మా. నమోదు చేసింది అని చెప్పడం, నమోదు చేయడం లాగ్ అంటే వర్బ్గా వాడేటప్పుడు మనం చెప్పుకోవచ్చు. టు అఫీషియల్లీ రికార్డ్ సంథింగ్, నమోదు చేయటం. రైట్. దట్ ఈస్ యువర్ లాగ్. నౌ అసైన్మెంట్ ఆఫ్ ద డే. ఇదైతే ఖచ్చితంగా అందరూ చాలామంది పార్టిసిపేట్ అయితే ఖచ్చితంగా చేయాలమ్మా. వాళ్ళు చేశారు కదా, మనం ఎందుకు చేయడం, సేమ్ ఆన్సర్ కదా అని అనుకోవద్దు. సో ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు అన్న విషయం నాకు అర్థమవుతుంది. రైట్. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఓకే. మీకోసమే మంచి క్వశ్చన్స్ని నేను తయారు చేయడానికి నాకు కొంచెం మోటివేషన్ కావాలి. సో ఆ మోటివేషన్ ఎలా వస్తుంది, మీ స్పందన నుంచే నాకు ఆ మోటివేషన్ అనేది వస్తుంది. సో ప్లీజ్ ట్రై టు పార్టిసిపేట్ ఇన్ గుడ్ నంబర్. రైట్. సో ఒకసారి చూడండమ్మా. Is it visible now? Yeah. చూడండి. The mural paintings at లేపాక్షి బేర్ డాష్ టు ద ఇమ్మెన్స్ డాష్. అమ్మ ఇది ఈరోజు పేపర్ నుంచే తీసుకున్నా, ఎక్కడి నుంచో ర్యాండమ్గా తీసినటువంటి క్వశ్చన్ అయితే కాదు, పేపర్లో వచ్చిన దాన్ని. కానీ మీరు ఎవరు కూడా దయచేసి సెర్చ్ చేసి ఆన్సర్స్ కోసం వెతకద్దు. రైట్. ఆనెస్ట్గా ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని వాడుతూ ఎలిమినేట్ చేస్తూ రైట్ ఆన్సర్కి మనం చెప్పుకున్నాం కదా, ఆల్రెడీ మనం రోజు చెప్తున్నాం కదా. సో వాట్ ఈస్ ద స్ట్రాటజీ అనేది మీకు అర్థమవుతుంది కదా, ఇప్పుడు ఎలా చేయాలి, ఎలా అప్రోచ్ మార్చుకోవాలన్నది. సో దాన్ని బేస్ చేసుకుంటూనే మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. రాంగ్ అయితే ఖచ్చితంగా నేర్చుకోండి. సో పర్ఫెక్షన్ వైపు వెళ్తారు. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం కూడా రాంగ్ అయ్యే ఛాన్స్ ఉండదు. 3 సార్లు మీరు కరెక్ట్గా నేర్చుకోగలిగితే ఫోర్త్ టైంకి అట్లీస్ట్ అది రైట్ అవుతుంది. రైట్. సో ఇమ్మెన్స్ డాష్ టు ఆర్ట్ డ్యూరింగ్ విజయనగర ఎరా. ద వైడ్ క్యాన్వాస్ మురల్స్ కెన్ బి ఫౌండ్ డాష్ అక్రాస్ ద విజయనగర కింగ్డమ్ ఫ్రమ్ హంపి టు పెనుగొండ. రైట్. అయితే వీటికి సంబంధించినటువంటి ఆప్షన్స్ మనకి ఇవ్వడం జరిగింది ABCD రూపంలో. రైట్. దాంట్లో నుంచి మనకి చివరిలో ఈ ఆప్షన్ కూడా ఇచ్చాం, నన్ ఆఫ్ ద అబౌవ్. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఆన్సర్ చేయండి. రైట్. తర్వాత వర్డ్ ఆఫ్ ద డే అమ్మ. ఈ వర్డ్ ఆఫ్ ద డేని కూడా మీరు రైట్ డీకోడ్ చేసే ప్రయత్నం చేయండి విత్ ద హెల్ప్ ఆఫ్ క్లూస్ గివెన్. ఇచ్చినటువంటి క్లూస్ ఏంటమ్మా, అది నౌన్గా ఫంక్షన్ అవుతుంది, వర్బ్గా కూడా ఫంక్షన్ అవుతుంది. 6 లెటర్డ్ వర్డ్ అమ్మా, 6 లెటర్డ్ వర్డ్. రైట్. వండర్ అనే మీనింగ్, మిరాకిల్ అనే మీనింగ్ రావాలి. రైట్. సంథింగ్ ఈజ్ ఎ మిరాకిల్, అద్భుతం అని చెప్పడం. రైట్. వండర్. రైట్. వండర్, మిరాకిల్ అనే మీనింగ్తో రావాలి. 6 లెటర్డ్ వర్డ్, నౌన్గాను వాడచ్చు, వర్బ్గా కూడా వాడచ్చు. సో ఏంటా అన్నది మీరు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అయితే మెన్షన్ చేయండి. వీకెండ్ ఎంజాయ్ చేసే ముందు ఒక్కసారి దీన్ని ఆన్సర్ చేసి అయితే హ్యాపీగా యూ ట్రై టు హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్. రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మండే మీ ముందుకి కొత్త కంటెంట్తో వచ్చేస్తా. అంతవరకు టేక్ కేర్.
మీ రెస్పాన్స్ని మీరు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో వాట్ ఎవర్ థింగ్స్ యూ హ్యావ్ లెర్న్డ్ వాటిని అన్నింటినీ జాగ్రత్తగా రాసుకోండి. మళ్ళీ రివిజన్లో కూడా మనం దాన్ని రివైజ్ చేసుకుందాం నెక్స్ట్ క్లాస్లో. అంతవరకు స్టే ట్యూన్ టు ISE. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. టేక్ కేర్, బాయ్.